బ్రేకింగ్ న్యూస్ సమాచారం ఇవ్వాల్సిన సమాచార శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రజాప్రతినిధుల పర్యటన వివరాలు ఇవ్వడంలో ఐఎన్పిఆర్ శాఖ నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా డిప్యూటీ సీఎం పర్యటనలనే అధికారులు పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారుతుంది. పవన్ టూర్ వ్యవహారాలను సమాచార శాఖ అధికారులు పూర్తిగా పక్కన పెట్టేశారని ఫైరవుతున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గుంటూరులో పర్యటిస్తుండగా ఆ టూర్ పై సమాచారం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలానే ఇటీవలే సరస్వతి భూముల పరిశీలన కోసం వచ్చినప్పుడు కూడా ఐఎన్పిఆర్ టీం సమాచారం ఇవ్వలేదు. వరుస ఘటనలతో సమాచార శాఖ అధికారులు పవన్ ని పట్టించుకోవడం లేదా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు మంత్రి కందుల దుర్గేష్ జిల్లా సమీక్షకు సైతం సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. జనసేన నాయకుల వ్యవహారంలోనే ఈ రకంగా నిర్లక్ష్యం వహించడం పట్ల జన సైనికులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, మరి ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాచార శాఖనైతే కూడా అటు బయటికి విడుదల చేయట్లన్నట్టుగా తెలుస్తుంది. దీని పట్ల సమాచార శాఖ పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ సెట్? ప్రధానంగా గుంటూరు సంబంధించి అటవీ శాఖ నిర్వహిస్తున్నటువంటి అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ సభకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షెడ్యూల్కు సంబంధించినటువంటి వివరాలు కానీ, ఆయన ఈ సభకు హాజరవుతున్నటువంటి అంశానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా అధికారులు అంటే ప్రభుత్వం తరఫు సమాచారం ఇవ్వాల్సినటువంటి సమాచార శాఖ అధికారులు ఎక్కడా కూడా దీని వివరాలను ప్రకటించినటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్పొచ్చు. ఇదే విధంగా పల్నాడు జిల్లాలో పర్యటన చేసినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి డిపిఆర్ రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.